ఉంటారు జాగ్రత్తగా. ఉమ్, ఉమ్, ఈ మిగతా వాళ్ళకి ఇది తెలియదు అనమాట. ఇప్పుడు కొంత అవగాహన వస్తుంది అనుకోండి. అయితే మీరన్నట్టు ఈ 3 ఏళ్లలో నేను అన్న పాయింట్కి మీకు రెండిటికి ఒకటే కాంట్రడిక్షన్ కాదు. మీరు అన్నట్టు ఇంకా ఎందుకు వస్తున్నారంటే, ఇప్పుడు ఆ రోజున 3 ఏళ్ల క్రితం వీళ్ళు అమ్మ నాన్న పిల్లలు అయ్యి ఉంటారు. అదే, తర్వాత పెళ్ళి అవుతుందిగా. అవును, పెళ్ళి అయ్యాక ఈయనకో భార్య, ఈయనకో పిల్లలు ఉంటారు కదా. అమ్మా నాన్నకి ఇల్లు వచ్చింది కాబట్టి కొడుకు ఇవ్వనంటే కుదరదు కదా, కావాలంటారు. మన రూల్ ప్రకారం కూడా తండ్రికి ఇచ్చారు కాబట్టి కొడుకు ఇవ్వకూడదని రూల్ ఏం లేదుగా. తండ్రికి ఇచ్చారు కాబట్టి కూతురికి ఇవ్వకూడదని రూల్ ఏం లేదుగా. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఒంటరి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, గృహస్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఎవరికాళ్ళు ట్రై చేస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా అయితే కనుక మీరు రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళ ఆధార్తో అనుసంధానం చేస్తే జగన్ టైంలో గుర్తుందా, 4 లక్షలు ఒకసారి తీసేశారు, 6 లక్షలు ఒకసారి తీసేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తినదాకా పేదోడు అకస్మాత్తు ధనవంతుడు అయిపోతాడా అని రచ్చరచ్చ చేశారు. మళ్ళీ వాళ్ళలో 300 మందికి వెనక్కి ఇచ్చేశారు రేషన్ కార్డు. నిజంగా లెక్కేస్తే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10% మంది మాత్రమే పేదలు. ఏది ఆ గణాంకాల ప్రకారం ఏడాదికి 45,000 లోపు సంపాదన ఉన్న వాళ్ళు